సమస్యల పరిష్కారానికి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలంటున్నారు ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నేతలు. హెల్త్ కార్డులు 317 జీవో పెండింగ్ బిల్ సమస్యలు పరిష్కరించాలంటున్నారు. పెండింగ్ డీఏలను ఇవ్వాలంటున్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు ఎంప్లాయీస్ జేఏసీ నేతలు. సీఎంతో జరిగిన సమావేశంలో ఒక డీఏనే ఇచ్చారని, మిగతా సమస్యలన్నీ పెండింగ్లో ఉన్నాయంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై సమస్యలపై చర్చించాలంటున్నారు. ఇప్పటి వరకు కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ బట్టి విక్రమార్క ఒక్కరే తమతో సమావేశమైనట్లుగా చెబుతున్నారు. మొత్తం సబ్ కమిటీ సమావేశమై సమస్యల పరిష్కారానికి నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఆర్థిక భారం లేని సమస్యలను ముందు పరిష్కరిస్తామని గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ సమస్యలేంటో చెప్పాలని కోరింది. దీంతో ఆర్థిక భారం లేని ఉద్యోగులు హెల్త్ కార్డులు, బిల్లు బకాయిలు విడుదల చేయాలంటున్నారు ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు. వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరణ, కేజీబీవీ కాంట్రాక్టు టీచర్లకు మినిమం టైం స్కేల్, భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల మంజూరు వంటి సమస్యలను పరిష్కరించాలంటున్నారు. మిగిలిన 4 డీఏల్లో మార్చిలోపు ఒక డీఏ ఇవ్వాలని కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను ప్రవేశపెట్టాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. 53 సమస్యలను మంత్రివర్గ ఉపసంఘం ముందు పెడతామంటున్నారు. మరి ఇలా కార్పొరేట్ హాస్పిటల్లో మేము పోతే కార్డు చెల్లడం లేదు, మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తే ఇలా డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. చాలామంది ఇలా ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పెన్షనర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్న సందర్భాన్ని ఇలా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తున్నా. మరొకసారి కూర్చోండి, ఎందుకంటే మెడికల్ రియంబర్స్మెంట్ ఇస్తే దాదాపు 550 కోట్లు అవుతుంది. మరి మా కాంట్రిబ్యూషన్ ద్వారా మీ ప్రభుత్వం ఇచ్చే ద్వారా 700 కోట్లు అయితే ఇంకా ప్రభుత్వానికి మిగిలే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువైతే మా కాంట్రిబ్యూషన్ కూడా ఎక్కువ పెంచడానికి అలా ఉద్యోగులుగా, ఉద్యోగ సంఘాలుగా మేము అందరం ఒక్కటిగా ఉన్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని ప్రభుత్వం చెబుతుండగా ఆర్థిక భారం లేని సమస్యలైనా పరిష్కరించాలంటున్నారు ఉద్యోగ సంఘాల నేతలు.